ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. జూలై 14వ తేదీ నుండి జూలై 20వ తేదీ వరకు గల ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ముందుగా ఆంతర్యం శీర్షికలో షణ్ముఖ రుద్రాక్ష ధారణ వల్ల కలిగే ప్రయోజనాలేంటి, అలాగే ఆధ్యాత్మిక రహస్యం శీర్షికలో శయన ఏకాదశి అని ఈ నెల 19వ తేదీన రాబోతోంది. దాన్ని ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు. చాతుర్మాస్య వ్రతం ఆ రోజు నుంచే ప్రారంభం చేస్తారు. దాని వెనుక దాగినటువంటి రహస్యాల్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ విజయనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుద్ధపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 14వ తేదీ కుమార షష్ఠి, దాన్నే స్కంద షష్ఠి అని వ్యవహరిస్తారు. 15వ తేదీ భాను సప్తమి, దీన్నే వివస్వత్ సప్తమి అని పిలుస్తారు. 16వ తేదీ కర్కాటక సంక్రమణం, దీన్నే దక్షిణాయన పుణ్యకాలం అని అంటారు. 18వ తేదీ లక్ష్మీ వ్రత ఆరంభం. 19వ తేదీ శయనేకాదశి చాతుర్మాస్య వ్రత ఆరంభం, దీన్నే ఉత్థాన ఏకాదశి అంటారు. 20వ తేదీ శని త్రయోదశి. ఇక మేషాది ద్వాదశ రాశి వారి ఫలితాన్ని క్రమంగా చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే అశ్విని నక్షత్ర జాతకులకి ఆస్తి విషయంలో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ ఆస్తినైనా కొనవలసినా అమ్మవలసినా తగినటువంటి విధంగా పత్రాలన్నీ ఉండే విధంగా చూసుకోవడం, మొగమాటం లేకుండా మాట్లాడుకోవడం ఎంతైనా అవసరం. భరణీ నక్షత్ర జాతకులకి సినీ రంగంలో, కళారంగంలో, వినోద రంగంలో, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తగిన ప్రణాళికలు, ఊహలు ఈ వారంలో అమలు చేసుకోవడం ఉత్తమం. ఆషాఢమాసం అని ఆలోచించవద్దు. కృత్తికా నక్షత్ర జాతకులకి సమస్యలు ఎన్నున్నప్పటికీ ఏ సమస్య మాత్రం వారికి విఘ్నాన్ని కలిగించదు అనే యథార్థాన్ని గమనించుకుని ధైర్యంగా అడుగులు వేయొచ్చు. ఈ రాశి వారు లక్ష్మీ అష్టోత్తర నామాలని పఠిస్తూ ఉండాలి. ఆషాఢమాసం అయినటువంటి కారణంగా ఆరోగ్యపరంగా వంకాయని పూర్తిగా మానివేయడం ఉత్తమం. పూర్వులందరూ కూడా వ్రతాలు, నోములు మొదలైనటువంటి నియమాలన్నింటినీ పెట్టి వాటి వెనుక వేటిని తినకూడదో వాటిని దానం చేయడం అనే విధానాన్ని ఏర్పాటు చేశారు. ఆషాఢమాసంలో వంకాయని తినకుండా ఉండడం ఆరోగ్యాన్ని రక్షించుకోవడం అవుతుంది. కాబట్టి వంకాయని ఈ నెల మొత్తం వాడకుండా ఉండండి. కోపాన్ని అదుపు చేసుకోవాలి ఈ వారం ఈ రాశివారి ముఖ్యంగా. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే కృత్తికా నక్షత్ర జాతకులకి ఆదాయంలో మంచి అభివృద్ధి కలిగి తీరుతుంది. తమకున్నటువంటి భూములు కానీ, ఆస్తులు కానీ, ఇతరమైనటువంటి వాటి మీద అనుకోనటువంటి ఆదాయం లభించే అవకాశం కనిపిస్తోంది. రోహిణీ నక్షత్ర జాతకులకి ప్రతిభకి మంచి గుర్తింపు లభిస్తుంది. కాబట్టి బద్దకించకుండా ఆ ప్రతిభని అలా పెంపొందించుకునేందుకు తగినటువంటి కృషిని, సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా చేసుకోండి. మృగశిర నక్షత్ర జాతకులకి నిష్కారణమైనటువంటి వైరం, అపనింద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు గాంభీర్యాన్ని వహిస్తూ మౌనంగా ఉండడం ఎంతైనా అవసరం. ఈ రాశివారు ఈ వారం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. మిగిలిన మాసాలన్నిటికంటే కూడా ఎక్కువగా ఎండ, అలాగే వర్షం రాబోయేటటువంటి ఈ రెంటికి మధ్యలో సంధి మాసంగా ఆషాఢమాసం కనిపిస్తుంది. కాబట్టి ఈ నెలలో తినకూడనటువంటి వాటి విషయాన్ని తెలియచేయవలసిన అవసరం ఉందని గ్రహించిన ప్రాచీనులు నోములు, వ్రతాలు మొదలైన వాటిలో ఈ అంశాలని తెలియజేశారు. ఈ నెలలో నోములు లేకపోయినప్పటికీ కూడా ఇయ్యవలసిన దానాల రూపంగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఆ యథార్థాన్ని గమనించాలి. ముఖ్యంగా రేగు పళ్ళని తినరాదు. ఈ రాశి వారు ఈ వారం కుటుంబంలో విషయాలని ఎవరికీ చెప్పకుండా గోప్యతని పాటించడం ఉత్తమం. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మృగశిర నక్షత్ర జాతకులకి మానసికమైనటువంటి ఆందోళనతో పాటు శారీరక అనారోగ్యం కూడా కలిగే అవకాశం ఉంది. అందుకని తగు విధమైనటువంటి జాగ్రత్తల్ని పాటిస్తూ ఉభయ బాధలు లేకుండా ఏర్పాటు చేసుకోవాలి. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి పదవి ఉన్నతితో పాటు ఆర్థికమైనటువంటి అభివృద్ధి కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి పెద్దలతో సంప్రదించి మాత్రమే ఏ పనైనా చేయడం అవసరం. పునరుసు నక్షత్ర జాతకులకి స్థాన చలన అవకాశం కనిపిస్తోంది. కానీ స్థానాన్ని మాత్రం ఎప్పుడూ మార్చకుండా ఉండడం చాలా అవసరం ఈ నెలంతా కూడా. గణేశ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం ఉత్తమం. మిగిలిన మాసాల్లో గుమ్మడిని స్వీకరించడం అనేది మంచిదే. అయినా ఆషాఢ మాసంలో మాత్రం గుమ్మడిని స్వీకరించడం అంటే తినడం ఏమాత్రం మంచిది కాదు.
వృత్తి, వ్యాపార, ఉద్యోగ, ఆర్థికమైన లావాదేవీల్లో ఈ వారం ముఖ్యంగా ఈ రాశివారు స్పష్టతని పాటించాలి. మంచి అవగాహనతో మాత్రమే ఆ కార్యక్రమాలను నెరవేర్చుకోవాలి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పునర్వసు నక్షత్ర జాతకులకి తిరిగి మళ్ళీ ప్రయాణం చేయవలసినటువంటి ఆహ్వానం ఎక్కడి నుంచో వస్తుంది. ప్రయాణాలని చాలించుకోవడం అంటే విరమించుకోవడం మంచిది. పుష్యమి నక్షత్ర జాతకులు మొగమాటం లేకుండా క్రయ విక్రయాదుల్లో ఉండడం ఎంతైనా అవసరం లేని పక్షంలో నిందల పాలయ్యే అవకాశం లేదా విఘ్నాలకి పాలయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక ఆశ్లేష నక్షత్ర జాతకులకి కుటుంబ సభ్యులతో చిన్న పొరపొచ్చాలు ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాక ఉద్యోగంలో వారు అనుకున్నటువంటి పదోన్నతి కూడా లభించకపోవచ్చు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండడం అత్యుత్తమం. ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ స్తోత్రాన్ని పఠించడం అవసరం. వైద్య శాస్త్ర రీత్యా చెరకుని ఏమాత్రం ఉపయోగించకుండా ఉండాలి. ఇక నవధాన్యాలని స్వయంగా పిండి చేయించి అన్నానికి బదులుగా ఆ పిండినే ఉడికించి వారానికి ఒక్కరోజైనా ఈ 4 వారాల్లోనూ చేయడం ఉత్తమం. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే మఖా నక్షత్ర జాతకులకి ఆర్థికంగా మంచి లాభం ఉంటుంది. అదేవిధంగా వివాహాది ప్రయత్నాలన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం బాగా కనిపిస్తోంది. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి మిత్రులతో, బంధువులతో చక్కనైనటువంటి సంబంధాలు బాగా ఉంటాయి. అంతేకాక ఆర్థికంగా కూడా అనుకూలత బాగా కనిపిస్తూ ఉంటుంది. ఆశించినంత ఫలితం లేకపోయినప్పటికీ కూడా సంతృప్తిగా గడపగలుగుతారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి రావాల్సినటువంటి సొమ్ము కొద్ది ఆలస్యం అవుతుంది, కానీ నిశ్చయంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇతరుల మీద ఒత్తిడి తేకుండా ఉండడం ఎంతైనా మంచిది. ఈ వారం ఈ రాశివారు లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. వైద్య శాస్త్ర రీత్యా శాస్త్రం చెప్తున్నది ముల్లంగిని తినకుండా ఉండాలి అని. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వివాదాల్లో తలదూర్చినట్లయితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవచ్చు. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. వెళ్ళడం ఎంతైనా అవసరం. హస్త నక్షత్ర జాతకులకి తామున్నటువంటి పదవిలో ఉన్నతి ప్రాప్తించే అవకాశం వస్తుంది. అలాగే విద్యలో కూడా పై చదువులు చదివేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది, మంచిది కూడా. చిత్తా నక్షత్ర జాతకులకి భూ సంబంధమైనటువంటి చిన్న వివాదం తలెత్తే అవకాశం ఉంది, కానీ దానివల్ల ఏ విధమైన కష్టమూ రాదు అనే యథార్థాన్ని గమనించుకుని యథార్థమైన పద్ధతిలో ఏ విధమైన వంచన లేకుండా చేయండి. ధర్మబద్ధంగా విజయాన్ని సాధించగలుగుతారు. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ స్తోత్రాన్ని పఠించాలి. వైద్య శాస్త్ర రీత్యా ఆధ్యాత్మిక విధానాన్ని బట్టి కూడా అలచందల్ని పూర్తిగా నిషేధించాలి ఆహారంలో. ఇక ఈ వారం ఈ రాశివారు ఏ విధంగానూ కూడా బంధువులకు కానీ, మిత్రులకు కానీ, ఇతరులకు కానీ రుణాలని ఇయ్యవద్దు. ఇక ఈ వారం తులా రాశివారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే చిత్తా నక్షత్ర జాతకులకి భాగస్వాములతో చిన్నగా కలహం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఆ కారణంగా భాగస్వాములతో ఆచితూచి వ్యవహరించే విధానాన్ని పాటించాలి. స్వాతి నక్షత్ర జాతకులకి శ్రమకి సరిపోయినంత ఫలితం ఏమాత్రమూ రాదు. ఆ విషయాన్ని ముందుగానే గమనించి శ్రమని మాత్రం పడకుండా ఉండకండి. శ్రమని పడండి, ఫలితం కొద్ది దూరంలో ఉంది అని ఊహించుకోండి. విశాఖ నక్షత్ర జాతకులు కొత్త వస్తువుల్ని కొనడంతో పాటు మరికొంత రుణాన్ని చేసి ఇంకా కొత్త వస్తువుల్ని కొనాలనేటటువంటి ఆలోచనలో ఉంటారు. రుణాన్ని చేసి కొత్త వస్తువుల్ని కొనడం నేరం ఏమాత్రము కాదు, అది మంచిదే కూడా. ఈ వారంలో ఈ వారం ఈ రాశివారు సరస్వతి స్తోత్రాన్ని పఠించాలి. పెరుగుని ఆహారంలో ఎక్కువగా వాడడం వైద్య శాస్త్ర రీత్యా మంచిది అని తెలియజేస్తోంది ఆధ్యాత్మిక శాస్త్రం కూడా. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం శుభకార్య ప్రయత్నాల్ని ప్రారంభించినట్టయితే నిశ్చయంగా శ్రావణ మాసానికే అనుకూలించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలు పరిశీలించి చూస్తే విశాఖ నక్షత్ర జాతకులు కొత్తవైనటువంటి కొనుగోళ్లను చేస్తారు. అంతేకాక శుభకార్య ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి కాబట్టి దానికి అనుగుణంగా అడుగులు వేయడం ఉత్తమం. అనురాధ నక్షత్ర జాతకులకి చక్కనైనటువంటి ప్రతిభకి తగిన గుర్తింపు ఈ వారంలో లభిస్తుంది. అధికారుల మన్ననలు బాగా పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అధికారులతో చక్కనైనటువంటి స్నేహానుబంధాన్ని కొనసాగించండి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి పదవిలో, అలాగే వృత్తిలో, అలాగే వ్యాపారంలో, తాము అభ్యసిస్తున్నటువంటి విద్యలో కూడా పై స్థాయికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. చాలా సంతోషంగా ఆ విధమైనటువంటి ప్రయత్నాలకి శ్రీకారాన్ని చుట్టండి.
ఈ వారం ఈ రాశివారు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. వైద్య శాస్త్రరీత్యా అలాగే ఆధ్యాత్మికమైనటువంటి పద్ధతిగా కూడా పాలని వేడిగా కాచి తాగడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమకి నచ్చని విషయం ఏదైనా ఎదురుగా జరుగుతున్నట్టయితే దాని గురించి లోపలే ఉంచుకోండి తప్ప ఆ విషయాన్ని బహిర్గతం చేసి ఇబ్బంది పడద్దు. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మూలా నక్షత్ర జాతకులకి అకస్మాత్తుగా తీర్థయాత్రలకి వెళ్ళాలని, భక్తిలో మునిగిపోవాలని భక్తిభావం పెరిగే అవకాశం కనిపిస్తోంది. అది ఆరోగ్యానికి అటు మానసికంగా ఇటు శారీరకంగా కూడా మంచిదే. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి చెప్పలేనిటువంటి ధనాదాయం వచ్చే అవకాశం కనిపిస్తూ అకస్మాత్తుగా రాకపోవచ్చు. ఒక్కసారి నిరుత్సాహాన్ని మాత్రం పొందకండి. కొద్ది కాలం అయిన పిమ్మట వస్తుందనే యథార్థాన్ని గమనించండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి వ్యాపారం బాగా సాగుతుంది, కానీ భాగస్వాములతో సరి అయినటువంటి విధంగా లేని పక్షంలో కొద్ది ఇబ్బందులు పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. భాగస్వాములని అనుకూలుగా చేసుకుని తగిన ఫలితాన్ని పొందడం అవసరం. ఈ వారం ఈ రాశివారు రుద్ర కవచాన్ని పఠించడం శ్రేష్టం. ముఖ్యంగా ఆకుకూరల్ని ఎక్కువగా తినాలి ఈ నెల మొత్తం. ఈ రాశివారు ఈ వారం సూటిపోటి మాటల్ని ఏమాత్రమూ పట్టించుకోకుండా చెవుడు వచ్చిన వారిలా కానీ ఉన్నట్టయితే మనసు ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని ఆలోచించి చూస్తే చేస్తున్నటువంటి ఉద్యోగం కంటే పై ఉద్యోగంలోనికి లేదా స్థానచలనానికి ఓ చిన్న ఆలోచన అవకాశం కనిపించే ఆ ఊహ కలుగుతుంది. అది ఏమాత్రం సరికాదు. శ్రవణ నక్షత్ర జాతకులకి విధుల పట్ల అనాసక్తి పెరుగుతుంది, నిర్లక్ష్యభావం పెరుగుతుంది. దాంతోపాటు సోమరిపోతుతనం కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండాలి, చురుకుదనాన్ని వహించాలి. ధనిష్ట నక్షత్ర జాతకులు మాత్రం చక్కనైనటువంటి తీర్థయాత్రలకు వెళ్లాలనే ఆలోచనకు వస్తారు, వెళ్ళడం ఉత్తమం. ఈ వారం ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని పఠించడం అవసరం. ముఖ్యంగా వైద్య శాస్త్రరీత్యా అలాగే ఆధ్యాత్మిక విధానం ప్రకారం కూడా పచ్చళ్ళని పూర్తిగా మానేయాలి. అంటే నిలవ చేయబడ్డటువంటి పచ్చళ్ళని పూర్తిగా మానేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఏ విధంగానూ వాగ్దానాలని ఈ వారంలో చెయ్యకూడదు. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే ధనిష్ట నక్షత్ర జాతకులకి ప్రయాణాల్లో కొద్దిగా అజాగ్రత్త కారణంగా నష్టమయ్యే అవకాశం కనిపిస్తోంది. వస్తు నష్టం కానీ ధన నష్టం కానీ. ప్రయాణాల్లో ముఖ్యమైనటువంటి జాగ్రత్తని పాటించాలి. శతభిష నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో మంచి ఇష్టపూర్వకమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. దాన్ని నిలుపుకోవడం కోసం ప్రయత్నించుకోవాలి. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి భూమి గృహాన్ని కొనాలనేటువంటి ఆలోచన ఉంటుంది, కానీ తగినటువంటి ప్రయత్న లోపం కారణంగా వెంటనే కొనుక్కోలేకపోతారు. వేగవంతం చేయాలి తమ ఆలోచనని కార్యరూపంలో పెట్టడం కోసం. ఈ వారం ఈ రాశివారు గురు రాహు కేతు స్తోత్రాలని పఠించుతూ ఉండాలి. నానబెట్టిన శనగలని తినడం వైద్యశాస్త్ర రీత్యా అలాగే రాబోయే శ్రావణ మాస ఆనుకూల్యం కారణంగానూ ఉత్తమం. ముఖ్యంగా ఈ వారం ఈ రాశివారు శరీర ఆరోగ్యం కోసం సరైన వేళకి తిండి, సరైన వేళకి నిద్రని చూసుకుంటూ గడపాలి ఈ వారం అంతా కూడా. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్వభద్ర నక్షత్ర జాతకులు వెండి బంగారు వర్తకులైతే అమోఘమైనటువంటి లాభాలని పొందగలుగుతారు. అలాగే లోహ వ్యాపారానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఎక్కువ భాగంగా దిగుమతి చేసుకోవచ్చు, పెట్టుబడి దాని మీద పెట్టుకోవచ్చు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి కుటుంబంలో ఐకమత్యం బాగా పెరుగుతుంది. దాంతోపాటు బంధు మిత్ర ఆగమనం కారణంగా ధన వ్యయమయ్యే అవకాశం కూడా బాగా కనిపిస్తుంది. రేవతి నక్షత్ర జాతకులు చాలా సంతోషంగా ఈ వారం గడపగలుగుతారు. సమస్యలు తీరిపోయాయనే ధైర్యంతో కూడా ఉండగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం శని అష్టమ స్థానంలో ఉన్నటువంటి కారణంగా శని స్తోత్రాన్ని 19 మార్లు పఠించడం, దానికి ముందు వెనుక సూర్య స్తోత్రాన్ని పఠించడం చేయాలి. ఇక ఈ రాశివారు ఈ వారంలో ఒక్కరోజైనా సరే కనీసం ద్రవ ఆహారాన్నే స్వీకరిస్తూ ఉండడం ఎంతైనా అవసరం. ఈ రాశివారు ఈ వారం వీధి పనులన్నిటినీ మానేసి కుటుంబం కోసమే శ్రమని చేయడం కుటుంబంలో ఐకమత్యాన్ని పెంపొందించుకోవడానికి కారణమవుతుంది. ఇక ఆంతర్యం శీర్షికలో షణ్ముఖ రుద్రాక్షని ధరించడం వల్ల కలిగే ప్రయోజనాన్ని ఆలోచిద్దాం. షట్ అంటే 6, ముఖాలు అంటే రుద్రాక్షలకి ఉండేటటువంటి ముఖ విధానం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే 6 అంతఃశత్రువులు నిరంతరం శరీరంలో ఉంటాయి.
కామము అంటే అది ఇది కావాలనే ఆలోచన, క్రోధము అంటే ఈ కోరిక తీరకపోయిన కారణంగా వచ్చే కోపం, లోభం అంటే తనది కాని విషయంలో అది కావాలి అనే ఊహ, మోహం అంటే ఏది చూచినప్పటికీ కూడా తనకది లేదే అనేటటువంటి ఒక చిత్రమైన ఊహ, మదము అంటే అది నా దగ్గరే ఉంది అనేటటువంటి ఆ గర్వంతో కలిగినటువంటి ఊహ మదం, మాత్సర్యము అంటే నా దగ్గర ఉన్నటువంటి వస్తువు వాడి దగ్గర కూడా ఉందేమిటా, వాడి దగ్గర లేకుండా ఉంటే బాగుండును అనే తీరు అసూయ. ఈ 6 అంతఃశత్రువులతో ప్రతి వ్యక్తి బాధింపబడుతూ ఉంటాడు. ఆ 6 ఉండవలసిన స్థాయిలో, ఈ 6 లేకపోవడం నేరం, కానీ ఉండవలసిన స్థాయిలో మాత్రం ఉండడం అవసరం. ఆ 6 ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో అలా నిలుపగలిగినటువంటిది ఏదో అది షణ్ముఖ రుద్రాక్ష. పూర్వం నుంచి మనం అనుకుంటున్నట్టుగానే షణ్ముఖ రుద్రాక్షని ధరించడానికి ముందు ఇంట్లో ఉన్నటువంటి ఆ శివునికి స్వచ్ఛంగా అభిషేకాన్ని చేస్తూ రుద్రాక్షని ఆ ప్రదేశంలో ఉంచి నమ్మక పూర్వకంగా రుద్రాక్షకి అభిషేకాన్ని మంత్రాలు వచ్చినటువంటి వారితో మాత్రమే చేయించి దాన్ని ధరించినట్టయితే అత్యుత్తమైనటువంటి ఫలితాలు లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రుద్రుని యొక్క అనుగ్రహం బాగా లభించే అవకాశం ఏర్పడుతుంది. శరీరంలో ఉండే 7 చక్రాల్లో సహస్రాలలో ఏ పరమేశ్వరుడు ఉంటాడో ఆ పరమేశ్వరుని అధీనంలో మాత్రం ఉండేటటువంటి సహస్రారానికి ఆయన అధీశుడైతే మిగిలిన 6 చక్రాలని శుభ్రం చేసేందుకు ఉపయోగించగలిగిన శక్తి షణ్ముఖ రుద్రాక్షకి ఉంది అని చెప్తారు. కాబట్టి యోగ మార్గంలో ప్రయాణించే వ్యక్తి షణ్ముఖ రుద్రాక్షని ధరించడం అభిషేక అనంతరం సర్వశ్రేష్టం. ఇక ఆధ్యాత్మిక రహస్యం శీర్షికలో శయన ఏకాదశి, అలాగే చాతుర్మాస్య వ్రత ఆరంభం, దాన్నే తొలి ఏకాదశి అని అంటారు. దీని విశేషాన్ని గమనిద్దాం. దక్షిణ అయన పుణ్యకాలం. శరీరం ఏదైతే ఉందో దీనికి ఉత్తర భాగం బొడ్డు నుంచి తల వరకు, దీనికి దక్షిణ భాగం బొడ్డు నుంచి పాదాల వరకు. ఉత్తర భాగం అతి ముఖ్యమైనది, పవిత్రమైనది. కాబట్టి బొడ్డు నుంచి తల వరకు బంగారపు ఆభరణాలనే ధరించాలి, బొడ్డు నుంచి పాదాల వరకు వెండి వస్తువులనే ధరించాలి. దక్షిణ అయనం అపవిత్రం కాబట్టి. ఈ దక్షిణాయన కాలంలో మొట్టమొదటగా వచ్చే ఏకాదశి తొలి ఏకాదశి. ఈ రోజున శ్రీహరి యోగ నిద్రకి ఉపక్రమిస్తాడు అని శాస్త్రం తెలియచేస్తుంది. మహావిష్ణువు నిద్రపోవడమా అనుకోకూడదు. తాను చేయవలసిన ఏ అమోఘమైనటువంటి కార్యక్రమం ఉందో, అంటే స్థితి రక్షణ, ఆ బాధ్యతని లోకంలో తనకి ప్రతినిధులుగా ఉన్నటువంటి సన్యాస జనం మీద ఉంచి ఆయన యోగ నిద్రకి ఉపక్రమిస్తాడు. అందుచేత సన్యాసులు సంప్రదాయాన్ని తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఆశ్రమాలని విడిచి వెళ్లకుండా అక్కడే ఉంటూ పవిత్రమైనటువంటి దైవ కథలనే బోధిస్తూ, దైవ కీర్తనల్ని పాడిస్తూ, దైవానికి సంబంధించిన పాటల మీద నృత్యాలను చేస్తూ దేవగోష్ఠిలోనే ఈ 4 నెలల్ని గడుపుతూ మొత్తం ఆధ్యాత్మిక బీజాలని భక్తులందరిలోనూ వేసి అవి అంకురించి పుష్పించి ఫలించే విధంగా చేయాలి. ఇది సన్యాసులకి చక్కనైనటువంటి మార్గ ఉపదేశాన్ని చేసేటటువంటి కాలం శ్రీహరి. శ్రీహరి ఎందుకని యోగ నిద్రలోకి వెడతాడు? దానికి కూడా ఒక కారణం ఉంది. ఎందరో రాక్షసుల్ని, ఎందరో దుర్జనుల్ని సంహరించవలసిన తాను తనకి తాను తపశ్శక్తిని వృద్ధి చేసుకోవాలి. కాబట్టి ఆ 4 నెలల కాలంలోనూ యోగ నిద్ర అంటే తపస్సుని అధికం చేసుకునేందుకు చేసేటటువంటి ఆ విధానమే యోగ నిద్ర. అంచేతనే చాతుర్మాస్య వ్రతం 4 నెలల కాలము పాటు వీళ్ళొక వ్రతాన్ని స్వీకరించి సన్యాసులందరూ కూడా తాము కూడా నిత్యము తపస్సు చేయడం, మంత్ర మననాన్ని చేయడం, మంత్ర ఉపదేశాన్ని చేయడం, భక్తుల చేత ఎక్కువగా ఈ విధమైన శ్రీహరి ప్రచారాన్ని చేయడం చేస్తారు. దీనికి ఆద్యుడు నారదుడు భాగవతంలో కనిపిస్తాడు. 4 నెలల కాలం పాటు యోగి పొంగవల్ని స్వయంగా తాను ఆరాధించి అలా తన యొక్క భక్తిభావాన్ని పెంపొందించుకుని శ్రీహరికి చేరువ కావడమే కాక శ్రీహరి నామ ప్రచారకుడుగా అయిపోయాడు పూర్వజన్మలో. గమనించాలి. ఇవి ఈ వారం శుభస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం విశేషాలు. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో రాశి ఫలాలతో పాటు వాస్తు విశేషాలను కూడా తెలుసుకుంటారు. ఇక పైవారం శుభమస్తు కార్యక్రమంలో సప్తముఖ రుద్రాక్ష ధారణ వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి అనే విషయాన్ని ఆంతర్యం శీర్షికలో, అలాగే ఆధ్యాత్మిక రహస్యం శీర్షికలో గురు పూర్ణిమ అంటారు. గురు అనేటటువంటి శబ్దానికి కేవలం చదువుకున్నటువంటి అంటే పాఠాన్ని తెలియజేసిన గురువేనా, ఎవరిని ఆరాధించాలి, ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. అంతవరకు సెలవు. నమస్కారం.